ప్రతి ఒక్కరికి ఎథికల్ హ్యాకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ప్యాషన్ ఉంటుంది అండ్ హాబీలా ఉంటుంది. సో ఈ క్రమంలో ఏంటి అంటే ఎథికల్ హ్యాకింగ్ని ఫ్రీగా నేర్చుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తాను. సో పెయిడ్ కోర్స్కి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఫ్రీ కోర్స్కి ఉన్న డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటి అంటే ఒక ఐడియా అనేది ఇస్తాను అనమాట. సో అసలు పెయిడ్ కోర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీ కోర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ ఫర్దర్గా మీరు పెయిడ్ కోర్స్లోకి వెళ్ళాలా లేకపోతే ఫ్రీ కోర్స్లోకి వెళ్ళాలా అని చెప్పేసి కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇది నేను తీసుకునే పెయిడ్ కోర్స్ అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ అప్ టు 2000 to 3000 రూపీస్ అయితే ఉంది. సో ఇదేంటి అంటే పైథాన్ యూస్ చేసి లైక్ ఏంటి అంటే స్క్రిప్ట్స్ని బిల్డ్ చేయడం ఎట్లా, అండ్ అట్ ద సేమ్ టైం పైథాన్ యూస్ చేసి టూల్స్ని బిల్డ్ చేయడం ఎట్లా అని చెప్పేసి అనమాట ఈ కోర్స్ అయితే. సో ఈ కోర్స్లో ఏంటి అంటే సమ్ బేసిక్ లెవెల్ టు అప్ టు ఏంటి అంటే లైక్ అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుందన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో ఇంట్రడక్షన్ టు పైథాన్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడండి, బిల్డింగ్ ఏ పోర్ట్ స్కానర్. సో ఏంటి అంటే పైథాన్ యూజ్ చేసి ఒక పోర్ట్ స్కానింగ్ చేసే ఒక టూల్ని ఎట్లా బిల్డ్ చేయాలి అని చెప్పేసి ఈ కోర్స్ అయితే మనకి నేర్పిస్తుంది అనమాట. సో ఇంట్రడక్షన్ నుంచి ఒక టూల్ని బిల్డ్ చేసేంతవరకు తీసుకుని వెళ్ళారనమాట. అండ్ ఇదే కాదు, సో మనకి లైక్ ఏంటి అంటే ఫ్రూట్ ప్రింటింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా సరే హ్యాకింగ్ని ఏదైనా సరే వీళ్ళు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకొని వెళ్తారు. అది కూడా ఏంటి అంటే ప్రాక్టికల్గా. సో మొత్తం ప్రాక్టికల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూస్తూ ఉంటారు, ఇదేంటి అంటే ప్రాక్టికల్గా చూపిస్తారనమాట. సో ఒక టూల్ ఎట్లా బిల్డ్ చేయాలి, సో ఆ టూల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మొత్తం ఏంటి అంటే వీళ్ళు ఒక ప్రాక్టికల్ అజంప్షన్ అయితే ఇస్తారనమాట. సో ఇదే కాదు, వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తారనమాట. సో మనకి ఏమన్నా టూల్ బిల్డ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయింది, సో మనం ఏంటి అంటే ఆ అఫీషియల్ వెబ్సైట్కి కనుక మెసేజ్ చేసామనుకో, వాళ్ళు జస్ట్ రిప్లై ఇస్తారు అండ్ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి టెక్నిక్స్ అయితే చెప్తారనమాట. సో ఇది పెయిడ్ కోర్స్కున్న అడ్వాంటేజ్. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇట్స్ మొత్తం ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే దే జస్ట్ కాంటాక్ట్ యూ అనమాట. సో మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ బిగినర్ టు అడ్వాన్స్డ్ లెవెల్ కోర్స్ అనమాట. సో మీరు బిగినింగ్, సో మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ ఒక్క పెయిడ్ కోర్స్తో. అదే మీరు ఫ్రీ కోర్స్ చూసారనుకోండి, సో ఇప్పుడు నేను చూపించేది ఒకటి ఏంటి అంటే ఇది నేను చూపించబోయే ఒక వెబ్సైట్లో ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ ఫ్రీ కోర్స్ చూడండి. సో ఇదేంటి అంటే లైక్ మీకు ఏంటి అంటే లైక్ బేసిక్స్ ఇస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఫుడ్ ప్రింటింగ్ ఉందనుకోండి. సో ఫుడ్ ప్రింటింగ్ అంటే ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తారు అని మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఏ టూల్స్ వాడతారు, సో ఆ టూల్స్లో ఎట్లా బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చెప్తారు, అంతే తప్ప మనకి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉండవు అనమాట ఫ్రీ కోర్సెస్లో. సో అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీకు దీంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు వీళ్ళని కాంటాక్ట్ అయినా మీకు సరైన రెస్పాన్స్ అనేది ఉండదు అనమాట. ఎందుకు అంటే ఏంటి అంటే పట్టించుకోరు దాని గురించి. ఎందుకు అంటే అదొక ఫ్రీ. సో ఎనీకైనా జస్ట్ ఓపెన్ ఇట్, ఎందుకు వాళ్ళకి ట్రాఫిక్ చాలా వస్తూ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క మెసేజ్కి వాళ్ళు రిప్లై ఇవ్వాలంటే కొత్తది కాబట్టి సో మీరు మెసేజ్ చేసిన వాళ్ళు అనేది రిప్లై అయితే ఉండదు. అదే మీరు పెయిడ్ కోర్స్ తీసుకోండి, సో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే ఉంటారు అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది అండ్ బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో మీకు మొత్తం లైక్ ఏంటి అంటే ప్లసెస్ ఉంటాయి పెయిడ్ కోర్స్లో అయితే. సో మీకు మొత్తం అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి పెయిడ్ కోర్స్లో. అదే ఫ్రీ కోర్స్లో ఏంటంటే మీకు జస్ట్ బేసిక్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ ఏంటి, ఆ టూల్స్ వల్ల యూజ్ ఏంటి, ఆ టూల్స్ని ఎట్లా యూజ్ చేస్తారు అని మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చి కాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో లైక్ మనకి అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రీ కోర్స్లో. సో మనకి ఏది ప్రాక్టికల్గా ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏది మనకి బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్కి తీసుకొని వెళ్ళరు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే లైక్ మనం ఏమైనా డౌట్ వచ్చి మనం మెసేజ్ చేసామనుకోండి, వాళ్ళ నుంచి మనకి రిప్లై అయితే ఉండదు అనమాట. సో ఇది మనకి మేజర్ డిఫరెన్స్ పెయిడ్ కోర్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీ కోర్స్కి. సో మీ ఇష్టం, ఇప్పుడు మీరు పెయిడ్ కోర్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోండి, లేకపోతే ఫ్రీ కోర్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోండి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. సో ఇప్పుడు నేను చూపించబోయే ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ అనేది కింద నా బ్లాగ్ లింక్లో అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు వన్స్ నా బ్లాగ్లోకి వచ్చిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మొత్తం చదవండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఒక వెబ్సైట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ ఆ వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి అండ్ ఆ వెబ్సైట్లో ఏం దొరుకుతాయి అని చెప్పేసి మొత్తం అయితే మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మీకు జస్ట్ బేసిక్స్ గురించే చెప్తాను. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ట్యుటోరియల్ పాయింట్ అనమాట. సో ట్యుటోరియల్ పాయింట్ ఎందుకు ఫస్ట్ అని చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి లో లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వాడతారనమాట. సో మనం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కాంప్లికేటెడ్ వర్డ్స్ అయితే ఉండవు. సో మీడియం లెవెల్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది అయితే ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ప్రతి ఒక్కటి బేసిక్స్ అయితే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ ఎన్మ్యాప్ టూల్ ఉందనుకోండి, సో ఎన్మ్యాప్ టూల్కి ఒక బేసిక్స్ అయితే ఇస్తారు అండ్ ఆ ఎన్మ్యాప్ టూల్ ఎందుకు పనిచేస్తుందని చెప్పేసి మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తారు ట్యుటోరియల్స్ పాయింట్ అనే వాళ్ళు. సో చాలా మంచి వెబ్సైట్. సో మీకు ఇంగ్లీష్ కాంప్లికేటెడ్ వర్డ్స్ లేకుండా
ఈజీ వేలో మీరు హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇది నా నెంబర్ 1 వెబ్సైట్ అని అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ అయితే చేస్తాను. అండ్ దీంట్లో ఇంకో విషయం ఏంటి అంటే దీంట్లో మనకి ఈబుక్స్ దొరుకుతాయి అండ్ వీడియోస్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. బట్ ఈ ఈబుక్స్ అండ్ వీడియోస్ అనేవి మనకి పెయిడ్ అనమాట. సో మన అంత పే చేయగలరు అనుకుంటే యూ కెన్ జస్ట్ లుక్ అట్ ఇట్స్ అనమాట. సో మీరు పే చేస్తాను కొనుక్కుంటాను అనుకుంటే మీకు ఇది బెస్ట్ వెబ్సైట్ ఫర్ ఈ లెర్నింగ్ అనమాట. సో ఈ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానికల్ లెర్నింగ్. సో ఎలక్ట్రానిక్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ వెబ్సైట్. సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, సి లాంగ్వేజ్, జావా, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుని ఇది ఒక బెస్ట్ వెబ్సైట్. ఈవెన్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ బిగినింగ్ అనమాట. సో మీకు బేసిక్స్ అయితే ఇస్తాను అనమాట ఈ ట్యూటోరియల్స్ పాయింట్ అనే వెబ్సైట్. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి Guru99 అనమాట. సో ఈ Guru99లో ఏంటి అంటే ప్రతి ఒక్కటి మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో ప్రతి ఒక్క కోర్స్ మీకు ఫ్రీగా అయితే దొరుకుతుంది. సో ఇది మాత్రం గ్యారంటీ నేను. సో ప్రతి ఒక్క కోర్స్ ఏంటి అంటే మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో మీకు ఏంటి అంటే సి లాంగ్వేజ్ గురించి అండ్ జావా గురించి ప్రతి ఒక్క కోర్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ప్రతి ఒక్క కోర్స్ మీకు ఫ్రీగా అయితే దొరుకుతుంది. సో మీరు ఒకవేళ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా వెబ్సైట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంట, బ్లాక్ చైన్ గురించి నేర్చుకోవాలనుకుంటే బ్లాక్ చైన్ గురించి నేర్చుకోవచ్చు. నెట్వర్కింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే నెట్వర్కింగ్ గురించి నేర్చుకోవచ్చు. ఇవే కాదు గైస్, మీరు జావా, పైథాన్, పెరల్, లైనక్స్, జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకోవచ్చు, PHP నేర్చుకోవచ్చు. సో సి లాంగ్వేజ్, C++ అంతా నేర్చుకోవచ్చు అనమాట మీరు. సో ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ లెర్నింగ్ అనమాట. కాకపోతే ఏంటి అంటే దీంట్లో మనకి వీడియోస్ అయితే ఉండవు అండ్ ఈబుక్స్ కూడా అయితే ఉండదు. సో జస్ట్ మనకి బ్లాగ్ పోస్టులు ఉంటాయి అనమాట. సో మీరు ఏమైనా మనకి ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అండ్ దాంట్లో ఉన్న కంటెంట్ అయితే మనం చదవాలి అంతే తప్ప మనకి ఒక బ్లాగ్లా అయితే లైక్ ఒక బుక్ లాగా కావచ్చు, లేకపోతే ఒక PDF రూపంలో అయితే మనకి ఈ వెబ్సైట్లో దొరకదు అనమాట. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ లర్న్ ఎథికల్ హ్యాకింగ్ దిస్ ఇస్ బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మనకి టూల్స్ గురించి అయితే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, బెస్ట్ DDoS అటాక్ టూల్స్ అండ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి 13 బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫర్ హ్యాకింగ్, 11 బెస్ట్ వైట్ షాక్ ఆల్టర్నేటివ్స్ అండ్ 16 నో లాగ్ VPNs. సో దీనిపై నేను ఒక కంటెంట్ అయితే చేశాను, నో లాగ్ VPNs అంటే ఏంటి అని చెప్పేసి. సో స్టే ట్యూన్ దట్. అండ్ ఇంకా చూడండి ఇక్కడ 22 బెస్ట్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ టూల్స్. సో మనకి ఏంటంటే టూల్స్ గురించి ఎక్కువ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ Guru99 వెబ్సైట్లో. సో మీకు టూల్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ కావాలి, సో హ్యాకింగ్ పైన అండ్ అట్ ద సేమ్ టైం టూల్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ లుక్ అట్ guru99.com. సో వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళే ముందు జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు హ్యాకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గేమింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు మిస్ అవ్వకూడదు అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి సెక్యూరిటీ ట్యూబ్ అనమాట. సో ఈ సెక్యూరిటీ ట్యూబ్ ఏంటంటే జస్ట్ సేమ్ లైక్ యూట్యూబ్, కాకపోతే దీంట్లో ఏంటి అంటే హ్యాకింగ్ గురించి అయితే ఉంటుంది. సో మీరు హ్యాకింగ్ని ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి వీడియో లైక్ ఏంటి అంటే 6 years 7 years అని ఉంటుంది అనమాట. సో ఇది నేను ఎక్కువ రికమెండ్ చేయను, బట్ ప్రాక్టికల్గా మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే ఇది మిమ్మల్ని అయితే రికమెండ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు లైక్ 6 months అగో అండ్ 6 years 5 months అగో అంట ఇదేదో. సో ఇట్లుంటుంది కాబట్టి మనకి లైక్ ఏంటి అంటే ఇప్పుడు మనం వాడే దాంట్లో ఈ కోడ్స్ పనిచేయవో మనకి గ్యారంటీ అయితే ఉండదు. సో కాబట్టి ఏంటి అంటే ఇది నేను ఎక్కువ రికమెండ్ చేయను, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే దీనిపైన అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఫోర్త్ వెబ్సైట్ చూస్తున్నట్టయితే యూడెమీ. సో యూడెమీ గురించి మీకు తెలిసే ఉంటుంది, సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పని అయితే ఉండదు. బట్ దీంట్లో ఏంటి అంటే ఫ్రీ కోర్స్ అయితే ఉంది గైస్. సో నేను చాలా వరకు రీసెర్చ్ చేసి ఈ కోర్స్ని అయితే కనిపెట్టాను. సో ఇదేంటి అంటే మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ అయితే నేర్పిస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బబ్ సూట్ ఏదైతే ఉందో, సో బబ్ సూట్ ఏంటి అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేదానికి టూల్ అదే అనమాట. సో ఆ టూల్ గురించి అయితే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హౌ టు మానిటర్ అండ్ ఇంటర్సెప్ట్ ట్రాన్స్మిటర్ అంట అండ్ SQL ఇంజెక్షన్ గురించి చెప్తూ ఉంటారు. ఫౌండేషన్ ఆఫ్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఆండ్రాయిడ్ యాప్స్. సో ఆండ్రాయిడ్ యాప్స్ని మీరు హ్యాక్ చేయాలనుకుంటే ఎట్లా అని చెప్పేసి అనమాట ఈ కోర్స్ అనేది. సో మేబీ దాంట్లో మీకు జస్ట్ ఒక బేసిక్స్ అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ లెసన్. సో మెటాస్ప్లాయిట్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలని ఉంటుంది, హౌ టు బైపాస్ HTTPS సర్వర్. సో మనకి HTTP సర్వర్ ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా బైపాస్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. అండ్ ఇన్స్టాల్ ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ మ్యాక్ OS. అండ్ ఇదేంటి అంటే జస్ట్ మీకు ఒక బేసిక్స్ అనేవి వస్తాయి అనమాట. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండదు, జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఈ ఫ్రీ హ్యాకింగ్ కోర్సెస్లో అయితే దొరుకుతుంది. అండ్ లాస్ట్ వెబ్సైట్ ఏంటి అంటే PDF డ్రైవ్. సో ఈ PDF డ్రైవ్ ఏంటి అంటే జస్ట్ మనకి PDF ఒక లింక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో PDF బుక్స్లో లింక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి.
సో ఈ పీడిఎఫ్లో దాన్ని రికమెండ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనిలో మనకి ఎథికల్ హ్యాకింగ్ బుక్స్ కూడా ఉంటాయి గైస్. సో మీకు మీరు హ్యాకింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటే, సో లైక్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, సో డీప్ నాలెడ్జ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే మీకు మళ్ళీ బుక్స్ని రికమెండ్ చేస్తాను నేను. సో మీకు పెయిడ్ కోర్సెస్ కన్నా లేకపోతే పెయిడ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చదవడం కన్నా మీకు బుక్స్ చదివితే వచ్చినంత నాలెడ్జ్ ఇంకా అక్కడ దొరకదు. సో నేను కూడా ఇప్పుడు రీసెంట్గా ఆ కోర్స్ అయితే బై చేశాను, నేను చూపించిన పెయిడ్ కోర్స్ ఏదైతే ఉందో. సో దానికి ముందు మీకు కొన్ని వీడియోస్ అయితే చేశాను కదా, హౌ టు హ్యాక్ వైఫై అని చెప్పి, ఎథికల్ హ్యాకర్ ఎట్లా అవ్వాలి అని చెప్పేసి, అండ్ మొబైల్ ఫోన్ని ఎట్లా హ్యాక్ చేస్తారు, పీడిఎఫ్తో మొబైల్స్ని ఎట్లా హ్యాక్ చేస్తారు అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చేశాను కదా. సో అవంతా ఏంటి అంటే నేను బుక్స్ చదివాను అనమాట. సో నేను రికమెండ్ చేశాను ఒక బుక్ని అయితే. సో మీకు ఒక బ్లాగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో టాప్ 3 బుక్స్ ఫర్ ఎథికల్ హ్యాకర్స్ అని చెప్పేసి ఒక బ్లాగ్ పోస్ట్ కూడా రాశాను. సో మీరు హ్యాకింగ్ అనే దాంట్లోకి వచ్చారనుకోండి, సో లైక్ మనకి హ్యాకింగ్ అనే కేటగిరీలోకి వెళ్ళారంటే మనకి ఒక బుక్ కూడా లైక్ ఒక లింక్ అయితే ఇచ్చాను అనమాట మీకు. సో ఇక్కడ చూడండి, టాప్ 3 బెస్ట్ బుక్స్ ఫర్ టు లర్న్ ఎథికల్ హ్యాకింగ్ ఇన్ 2020. సో ఈ బుక్స్ అనేది నేను చదివాను కాబట్టి మీకు ఇక్కడ రికమెండ్ అయితే చేశాను నేను. సో ఇక్కడ హ్యాకర్స్ ప్లే బుక్ అని చెప్పేసి ఇది నెంబర్ 1 బుక్ గైస్. నేను చదివాను కాబట్టి ఇక్కడ మీకు టాప్ 3 బుక్స్ అనేది నేను మీకు ఇంట్రడ్యూస్ అయితే చేశాను. అంతే తప్ప నేనైతే ఊరికే అయితే నేను లైక్ ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వలేదు. సో నేను చదివాను కాబట్టి నేను మీకు బుక్స్ అయితే రికమెండ్ చేశాను అనమాట. సో మీరు చదవాలనుకుంటే చదవండి. సో ఇది గైస్ వీడియో నచ్చింది కూడా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.